అంటే మీరు ఏదైతే గ్రేటర్ తిరుపతి ఉందో, తిరుపతి విషయం చూస్తే గనక నిన్న మీరు కౌన్సిల్‌లో గూడా కొన్ని చర్చ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు హైదరాబాద్ విధంగా గ్రేటర్ తిరుపతి కావాలంటున్నారు గదా! ఔటర్ రింగ్ రోడ్ ఇయన్నీ. దాన్ని ఎట్లా చెప్తారు సార్? అంటే తిరుపతి కౌన్సిల్ సమావేశం మేయర్ డాక్టర్ శిరీష గారి అధ్యక్షతన జరిగింది. కార్పొరేటర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక మంచి శుభవార్త ఏంటంటే తిరుపతి నగర ప్రజలు ఆశిస్తున్నట్టుగా రాయలసీమలో ఒక మంచి నగరం కావాలని ఆశిస్తున్నట్టుగా ఒక మంచి ప్రయత్నం. రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు ఎన్నున్నా ఏకగ్రీయంగా తిరుపతి మహానగరాన్ని హైదరాబాద్ తరహా గ్రేటర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏదైతే రోల్ మోడల్గా తీసుకొచ్చాడో దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి గ్రేటర్ ప్రతిపాదనతో ముందుకు రావడం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో గ్రేటర్ కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి మేయర్ డాక్టర్ శిరీష గారి నాయకత్వంలో ఉన్నటువంటి కౌన్సిల్ దాన్ని సానుకూలంగా చేయడం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి చాలా భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. కానీ తిరుపతి నగరాన్ని విస్తరించాలి, గ్రేటర్ చేయడం విషయంలో ఒక సానుకూల ధోరణ కనపడడం అనేది ఒక మంచి శుభపరిణామం. దీన్ని అందిపించుకొని ఈరోజు కౌన్సిల్లో తీర్మానం చేశారు. ఈరోజు తీర్మానం చాలా పరిపక్వతతో, దూరదృష్టితో చేసినట్టుగా నేను భావిస్తున్నాను. ఇప్పటికే తిరుపతి నగరాన్ని గ్రేటర్గా మారుస్తూ తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాలు పాక్షికంగా పూర్తి స్థాయిలో కలుపుతూ గతంలోనే గ్రేటర్ తిరుపతిని ఆమోదించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ కొన్ని గ్రామాలు, ఒక 10 గ్రామాలు అదనంగా కలపాలి అనే ఒక ప్రతిపాదన కౌన్సిల్కి పంపిస్తే స్పెషల్ మీటింగ్ వేసి ఈరోజు మేయర్ శిరీష గారి నాయకత్వంలో కౌన్సిల్ సమావేశంలో ఆ 10 గ్రామాలే కాకుండా మేయర్ గారు చొరవ తీసుకొని విస్తరణ, హైదరాబాద్ అనుభవాలు, తిరుపతి 100 ఏండ్ల తిరుపతి భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపైన ఒక సావధానమైనటువంటి చర్చని మేయర్ గారు తీసుకొచ్చారు. వారు తీసుకొచ్చిన ఈ సవరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పట్టుదల, ఇతర పార్టీలు పెద్దగా లేరు, శాసనసభ్యులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీలు కూడా చొరవ తీసుకొని దాన్ని స్ట్రెంథన్ చేసేలా మాట్లాడడం వల్ల ఒక మంచి తీర్మానం జరిగింది. ఈరోజు కౌన్సిల్లో చేసిన తీర్మానాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం యథాతథిగా ఆమోదిస్తే మరో హైదరాబాద్ని తిరుపతిలో చూడగలము. ఆ రకంగా ప్రభుత్వం కూడా సానుకూలంగా తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. దానికి కారణం ఏంటంటే తిరుపతి 4 వైపులా, ఒకవైపు పుత్తూరు వైపు చెన్నై ఉంటుంది తమిళనాడు, ఇంకోవైపు రామచంద్రాపురం వైపు ఒక రాయల చెరువు అనేది హిస్టారికల్ చెరువు ఉంటుంది, ఇంకోవైపు బెంగళూరు, ఇంకోవైపు ఏపీ అండ్ తెలంగాణ ఉంటుంది. ఈ 4 వైపులా తిరుపతి వైపు శ్రీవారి భక్తులు వస్తుంటారు. ఎందుకంటే తిరుపతి శ్రీవారి భక్తులు లేని తిరుపతి లేదు. టీటీడీ లేకపోతే తిరుపతి ఒక గ్రామమే, మరి పట్టణం కూడా కాదు. కాబట్టి టీటీడీతో జరిగే పరిణామాలు, వచ్చే భక్తుల యొక్క సౌకర్యాలు కూడా కీలకంగా ఉంటాయి. అందుకని భక్తులు రాక చెన్నై, హైదరాబాదు, చెన్నై, బెంగళూరు పెద్ద నగరాలు అయిపోవడం వల్ల, కంజెస్టెడ్ వల్ల అక్కడ అదనపు అవకాశాలు తిరుపతి వైపు చూస్తున్నాయి. ఆ రెండు వైపులు ఉంటాయి. వాటి యొక్క అదనపు అవకాశాలను తిరుపతి అందిపుచ్చుకోవడం, శ్రీవారి భక్తులు వచ్చే నడకను అందిపుచ్చుకోవడం, తిరుపతి సహజసిద్ధమైన అభివృద్ధిని పెంచుకోవడం, ఈ ద్విముఖ వ్యూహంతో ఈరోజు మేయర్ శిరీష గారు ఒక సవరణ ప్రతిపాదన తీసుకురావడం, వైసీపీ కార్పొరేటర్లు దాన్ని పట్టుదలతో ముందుకు తీసుకెళ్లడం, ఇతర రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాని మద్దతు ఇవ్వడం వల్ల ఆమోదించారు. ఈరోజు తీర్మానం ప్రకారం తిరుపతి ఐఐటి ఎయిర్పేట దగ్గర, అదేవిధంగా అంజేరమ్మ కనం పుత్తూరుకు దగ్గరగా ఉండే ప్లేసు, అదేవిధంగా రాయల చెరువు, అదేవిధంగా కళ్యాణి డ్యామ్, వీటి వరకు కానీ విస్తరిస్తే 100 ఎకరాలు ప్రభుత్వ భూమి మున్సిపాలిటీకి వస్తుంది. ఒక 4-5 రైల్వే స్టేషన్స్ అందుబాటులోకి వస్తాయి. ఒక హైదరాబాద్నే చూస్తాం. ఈరోజు తిరుపతి కౌన్సిల్ తీర్మానాన్ని కానీ యాథితీగా అమలు చేసి కానీ ముందుకెళ్తే మరో హైదరాబాద్ తిరుపతిలో చూడగలం. హైదరాబాద్ ఎట్ట కనిపిస్తుంది, మనకు అట్టే కనిపిస్తుంది ఇక్కడ. ఆ రకమైన మంచి తీర్మానాన్ని ఈరోజు తిరుపతి మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదించారు. ఆమోదానికి కారణం ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఉన్నటువంటి డాక్టర్ శిరీష గారు మేయర్గా ఉండి ప్రపోజ్ చేయడం, వైసీపీ కార్పొరేటర్లు దాన్ని గట్టిగా బలపరచడం, జనసేన ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు గారు కావచ్చు, ఎంపీ గురుమూర్తి గారు కావచ్చు, ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వాళ్ళు కూడా దీన్ని స్ట్రెంథన్ చేస్తూ మాట్లాడడం, రాజకీయంగా కొంతమంది భిన్నాభిప్రాయాలను కూడా అవన్నీ పట్టించుకోకుండా మంచి ప్రతిపాదన సమర్థించడం, ఒక మంచి తీర్మానాన్ని తిరుపతి కౌన్సిల్ తీర్మానం చేసింది. దీన్ని యథాతథంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించి కానీ తగిన ఏర్పాట్లు చేస్తే తిరుపతిని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఒక అసెట్ అవుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో తిరుపతి ఒక మహానగరంగా విస్తరించి ఒక మంచి నిర్ణయంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ రకమైన నిర్ణయాలు జరగడానికి కారణమైన తొలిమెట్టుగా ఈరోజు కౌన్సిల్, మేయర్ గారికి, అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరికి కూడా ఖచ్చితంగా అభినందన తెలపాల్సిన అవసరం ఉంటుంది.